ఇలా చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారు. నేను 3 ఎగ్స్ బాయిల్ చేసి దాంతో చేస్తున్నాను. ఒక్కొక్క గుడ్డుని ఇలా 4 ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలు చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ని ఇందులో పలగొట్టుకొని వేసుకోవాలి. ఈ ఎగ్గులో ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పించ్ మిరియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లో 2 స్పూన్ల మైదా వేసుకోవాలి. 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసేటప్పుడు ఎల్లోస్ విడిపోకుండా మనం చూసుకోవాలి. ఎగ్ నుండి ఎల్లో విడిపోకుండా ఉండేలాగా ఇలా ఎగ్ పైకి మనం ఈ బ్యాటర్ అంతా జరుపుకోవాలి. ఆ తర్వాత నూనెను బాగా వేడి చేసి ఆ నూనెలో ఈ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు వాటిని అస్సలు కదిలించకూడదు. కదిలిస్తే మళ్ళీ అంతా విడిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఒకసారి తిరగేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చాక తీసి ఇంకో బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఇలాగే మిగతా ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ పక్కన ఉంచుకోండి. ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడవనివ్వండి. ఆయిల్ వేడిన తర్వాత 3 స్పూన్ల ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. ఒక స్పూన్ సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. 2 స్పూన్ల మిర్చి ముక్కలు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. దీంట్లో హాఫ్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు చక్కెర వేసుకోవాలి. 1 స్పూను సోయా సాస్ వేసుకోవాలి. 1 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూను వెనిగర్ వేసుకోండి. ఒక స్పూను టమాటా కెచప్ వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలపండి. ఇదంతా దగ్గర పడ్డ తర్వాత దీంట్లో 150 ml వాటర్ పోసుకోవాలి. వాటర్ అంతా ఇలా బాగా చిక్కబడేదాకా ఉంచుకొని
ఇప్పుడు దీంట్లో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ వేసుకోవాలి. ఎగ్ పీసెస్కి ఇది అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్ పీసెస్కి అంతా పట్టేలాగా ఉంచి దీనిపైన కొత్తిమీర తరుగు వేసుకొని దింపేసుకోవాలి. అంతే, పిల్లలకి ఎంతో నచ్చే ఎగ్ మంచూరియా రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.